నమస్కారం. అరిసె అచ్చ తెలుగు, అతిరసం అరవన్లో, సంస్కృతంలో, కజ్జాయ కర్ణాటకలో. అబ్బా! ఆ పిండి వంట అంటే ఆ రోజుల్లో అందరికీ చాలా అభిమానం. మరి ఈరోజు పిల్లలకు అది పట్టుకెళ్ళిస్తే చిన్న ముక్క చాలు అంటారు. అందుకని ఆ అతిరసం, ఆ అరిసె, ఆ కజ్జాయ తనకు చెప్తోంది. ఒకసారి ఒక స్కూల్లో ఎగ్జిబిషన్ జరుగుతోందిట. అంతే, పిల్లలందరూ బాగా అంతా తిరిగి తిరిగి ఒక దుకాణం దగ్గరకు వచ్చారు. అక్కడన్నీ మంచిగా ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. పిల్లలు అటువైపు పరిగెట్టి పెడుతున్నారు అందరూ ఎక్కువగా. ఆఖరిన వస్తున్నాడయ్యా అజిత్ అనే వ్యక్తి, పిల్లవాడు. వచ్చేటప్పటికి ఈ సాంప్రదాయక పిండి వంటలన్నీ ఒక దుకాణం ఉన్నాయి. అందులో అరిసె కన్నీరు కారుస్తూ కనపడింది. ఈ అబ్బాయి అక్కడ ఆగిపోయాడు. ఏమిటిది ఇలా ఏడుస్తోంది అన్నాడు. చూడు, నువ్వు మా కథ వింటావా అంది. కథ? వాడి కథలంటే చాలా ఇష్టం, కానీ నాకు అసస్మానం వచ్చే కథలన్నీ ఇష్టం ఉండదోయ్. ఏదైనా సరే కొత్తగా ఉండాలి, ఎక్కడా చూడనివి, ఎక్కడా విననివి, అలాంటి కథ అయితేనే వింటానన్నాడు. సరే చూడు, ఇది ఇంతవరకు ఎక్కడా వినలేదు, ఎవరూ తయారు చేయలేదు, అలాంటి కథే చెప్తాను నీకు, విను మరి. పూర్వం ఒక ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నారు. అదన్నే ఆ రోజుల్లో కరణం గారు అనేవారు. ఆయన ఊళ్ళో అందరికీ చక్కగా అన్ని సహాయాలు అందిస్తూ తలలో నాలికలా అందరి మెప్పులు పొందుతూ ఉండేవారు. ఆయన భార్య సుబ్బలక్ష్మి ఎప్పుడు చాలా గాంభీర్యంగా తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళేది. ఆమె కొంత సహాయం చేసేది, కానీ నోటు మాత్రం అంత సరియైంది కాదు. ఎవరింటికి వెళ్ళినా ఎవరిదైనా కొత్త కోడలు వచ్చిందనుకోండి, ఆమె ఏమన్నా చేసి పెడితే తిని, అబ్బే ఏమిటే ఈ వంట ఇలా ఉంది, నీకెవరు నేర్పించలేదా? ఇంకొక అమ్మాయిని పిలిచి, ఏమే అమ్మా, నువ్వైనా నేర్చుకో సరిగ్గా వంటలు, లేకపోతే బాగుండేది రేపు పెళ్ళైతే అంటూ ఉండేది. ఎవరు ఏం పెట్టినా అందరికీ వంకలు పెట్టేది. ఇవన్నీ విన్న ఊళ్ళో వాళ్ళందరూ, అబ్బా ఈవిడ ఇంతమంది వంకలు పెడుతుంది, ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, రేపు ఆ కోడలు వచ్చిందా ఎంత వంకలు పెడుతుందో అన్నారు. ఈ మాట కాస్త వెళ్ళి సుబ్బలక్ష్మి గారి చెవిని పడింది. అంతే, ఆవిడకి చాలా కోపం వచ్చింది. వెంటనే గబగబా వెళ్ళి, చూసారా, మీరేమనుకుంటున్నారో నాకంతా తెలిసిపోయింది. మీరు నా కోడలు వస్తే నేనేమేమంటాను, ఏమేమి అగచాట్లు పెడతాను అనుకుంటున్నారు కదూ. నా కోడని నెత్తి మీద పెట్టుకుంటాను, చక్కగా కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి భోజనం పెడతాను, చూస్తూ ఉండండి అంది. సరే, ఆ కొడుకు పెళ్ళి అయ్యింది, కోడలు రాని వచ్చింది. కోడల్ని మహా పనిమంతురాల్ని తెచ్చుకుంది. సరే, మరి ఈవిడ కాస్త దిగులు పట్టుకుందండి. మరి అందరినీ భోజనానికి పిలుస్తానందిగా, తీరా చూస్తే ఈవిడికి అంత వంట రాదే, చేస్తుంది కానీ అంతమంది చేయలేదే, మాట అయితే అనేసింది. అందుకని కోడల్ని పిలిచి, అమ్మ నీ పేరందరూ మెచ్చుకోవాలి కదా, అందుకని నువ్వు కాస్త మనం వంటలు చేసి వాళ్ళని భోజనానికి పిలుద్దాం, మొదలు పెడదామా? 3:30కే తెల్లారు లేచి తెల్లారుజాన పిండి వంటలు తయారు చేద్దాం. నేను చేస్తానులే, కానీ కాస్త దొంపూళ్ళు ఆ మరగళ్ళు నాకు రావు, కాస్త కాస్త సహాయం చేస్తాను అంది. సరేనంది కోడలు. ఆ రోజుల్లో అప్పటికే చలిమిడి తయారు చేసేవారు. ఇంకా కూరలు, మధ్య గంగాళంలో పులుసులు, బ్రహ్మాండమైన పప్పు, ఇవన్నీ తయారు చేసేవారు. అయితే బియ్యం నానబోసి కోడలు అప్పటికప్పుడు దంచి చలిమిడి చేస్తే బాగుంటుందని దంచుతోంది. అప్పుడు ముందే వాళ్ళందరూ అనుకున్నారు, సుబ్బలక్ష్మి గారు నిన్ను భోజనానికి పిలిచిందిగా. అవునా? అవును. అయితే ఈవిడ వంట చేస్తుందంటావా? చేస్తుందిట. మరి చూద్దాం, ఓ పని చేద్దాం, మనం ఆ పెరటి వైపు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఈవిడ ఏం చేస్తుందో చూస్తూ వింటూ ఉందాం, సరేనా అనుకున్నారు అమ్మలక్క. ఈ మాట ఎలాగో ఈవిడ చెవిని పడింది. సరే అని
కోడలికి చెప్పింది, చూడు నువ్వు వండుతూ ఉండు, ఎవరైనా దడాల లోపలికి వచ్చారనుకో సైగ చేస్తా, లోపలికి వెళ్ళు, నేను ఈ పైన పనులన్నీ చేస్తానులే అని అంటూ కాస్త అటు ఇటు సర్దుతూ చేస్తూ కూర్చునింది. ఈలోగా వాళ్ళు వచ్చినట్టుగా కనిపెట్టేది. కోడలు అక్కడ దంచుతోంది. ఈవిడ గుమ్మం దగ్గర కూర్చుని, ఆ రోజుల్లో దంచేటప్పుడు మనుషులు అనేవారు. అందుకని ఈవిడ గుమ్మం దగ్గర కూర్చుని అని అంటూ రాగాలు తీస్తూ కూర్చుంది. ఇవన్నీ విన్న అమ్మలక్కలు, అమ్మో సుబ్బలక్ష్మి గారు బాగానే పనిచేస్తోంది, దంపులు కూడా దంచుతోంది అనుకున్నారు. అయినా బాగుండదు, వెళ్ళిపోదాం అని వెనుతిరిగారు. వెనుతిరిగిన తర్వాత మంగతాయారమ్మకి నచ్చలా. అసలు నిజంగా ఏడు వంట చేస్తోందా అని అనుమానం వచ్చింది. వెంటనే ఏం చేసింది, రారా మనం వెనక్కి వెళ్ళి తలుపులు తెరిచి చూద్దామని. అంటే మిగిలిన వాళ్ళు, అలా బాగుండదు, సుబ్బయ్య గారు పెద్ద మనిషి, అందరికీ సహాయం చేస్తున్నారు, మనమేదో వాళ్ళ ఇంట్లో ఇలాంటి పనులు చూస్తూ వచ్చామని తెలిస్తే బాగుండదు, మీరు రామన్నారు. కానీ ఆమె తన స్నేహితులు ముగ్గురు వెంట పెట్టుకుని, ఇద్దరు ముగ్గురు వెంట పెట్టుకుని గుమ్మం దగ్గరకు వస్తాం. ఈ విషయం ఈవిడ గమనించింది. గబగబా వెళ్ళి అక్కడ కూర్చొని కోడలికి సైగ చేసింది. వీళ్ళు దళాలు తలుపు తీసుకుని వచ్చారు. ఈవిడికి ఆ కంగారుకి ఏం చేయాలో తోచలేదు. అక్కడ కోడలు కూర చేద్దామని నూనె ఎసరు పెట్టింది, అప్పడాలు అవి కూడా వేయించేద్దామని. ఈ పక్కన ఈ చలివిడి ఉంది, నువ్వు పప్పు ఉంది. ఈవిడికి ఏం చేయాలో తోచక వాళ్ళతో మాట్లాడుతూ, రండి ఇలా రండి, చూడండి నేనేం చేస్తున్నాను అని అంటూ ఆ చలివిడి తీసుకుని, చూసారా చలి అనంది. వాళ్ళు చూశారు, అమ్మో చాలా రకాలే తయారైపోయి ఉన్నాయి అనుకుని ఆనందం ఇటు అటు అటు ఇటు చూస్తున్నారు. ఈవిడ ఆ చలివిడి తీసుకుని వాళ్ళతో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ ఇటు అటు ఆ నూపప్పును తట్టుతూ మాట్లాడుతుంది. ఈ తట్టుతూ మాట్లాడడంలో ఆ అరచేతి నుంచి జారి అది కాస్త నూనెలో పడింది. నూనెలో పడి వేగేటప్పటికి అదేదో కొత్త రకం పిండి వంటలా అనిపించింది. మంచి తెలివైందేమో. అది తీసి, చూసారా మా కోడలికి కొత్త రకం పిండి వంట తయారు చేశాను నేను, ఏమిటనుకుంటున్నారు అంది. వాళ్ళు చూశారు. చూడండి రుచి అనిచ్చింది. నిజంగానే చాలా రుచిగా ఉంది అనుకున్నారు. అయినా మంగతాయారికి కొంచెం అనుమానంగానే ఉండింది. అవును, దీని పేరేమిటమ్మా అంది. ఇంతలో కోడలికి అర్థమైపోయింది, అత్తగారు అదేదో తెలియకుండా చేసేసిందని. అంతే, ఆ అమ్మాయి కాస్త బయట కొంగిలా కప్పుకుని, అది లేదండి పిండి గారు, దానికి కొత్త రకం వంట చేస్తాను కోడలి పిల్ల అని మా అత్తగారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, వచ్చినప్పటి నుంచి, అందుకనే చేశారు. దానికి ఇంకా పేరు పెట్టలేదు. అయినా ఆ వంటకానికి పేరు నేను పెడతాను, కోడలి పిల్ల నువ్వే పెట్టాలి అంది అత్తగారు. అయితే ఆమె అంది, అత్తగారి అరచేతి నుంచి వచ్చింది కాబట్టి అరేసే అంది. అంతేనండి, ఆ రోజు నుంచి అత్తగారి అరిసి కింద పేరు వచ్చేసింది. ఇంతలో అవతల వాళ్ళందరూ పిల్లపిల్ల వచ్చి, ఏమే మన రావులమ్మ ఇంట్లో పెళ్ళి అవుతోందిగా, వాళ్ళ అత్తగారికి కోపం వచ్చిందిట, ఏదో కొత్త రకాలేమీ నాకు పెట్టలేదు, నేనేమనుకుంటున్నారు అని అంటూ అత్తగారు బిగ తీసుకుని కూర్చుంది అన్నారు. అంతే, ఈవిడేం చేసింది, గబగబా ఒక అరిసెకి 4 అరిసెలు జోడించి పెద్ద అరిసె తయారు చేసి తీసుకెళ్ళి ఆ అత్తగారికి ఇచ్చింది. ఈ కొత్త కోడలు, ఈ కొత్త అత్తగారును. అంతే, అప్పటి నుంచి అత్తగారి అరిసె అందమైన అరిసె. అబ్బబ్బా, అయ్యయ్యో, అత్తగారిని మురిపించాలంటే పెట్టండమ్మా అరిసెలన్నారు. అంతేనండి, అప్పటి నుంచి అత్తగారి అరిసెని కొత్తగా వచ్చాయి. మరి ఇదిరా బాబు నా కథ. మరి నువ్వేమంటావు?
అంది. అప్పటిదాకా వాడికి భలే ఆకలిస్తూ ఉండింది. నిజమా అనుకుని కొంచెం చూశాడు. అసలే ఆకలిగా ఉన్నాడేమో. పైగా ఇలాంటి కొత్త రకం కథ ఎప్పుడు వినలేదే అని అనుకుంటూ ఎప్పుడు ఈసారి స్కూల్లో కథల పోటీల్లో నేనే కథ చెప్తాను, నాకే ఫస్ట్ ప్రైజ్ అనుకుంటూ ఆ అరిసెలు గబగబా 4-5 అరిసెలు తిని ఓ డబ్బులు ఇచ్చేసాడు. అంతేకాదు పిల్లలందరినీ తీసుకొచ్చి మొత్తం తినుబండారాలన్నీ తినిపించాడు. చూసారా మరి మన సంప్రదాయపు పిండి వంటల కథలు. మరి మరొక కథకి రేపొద్దాం, సరేనా?